సో అవన్నీ ఎఫెక్ట్ చూపిస్తే మనతో పాటు దాసో శ్రవణ్ గారు ఉన్నారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో. శ్రవణ్ గారు నమస్కారం. భరత్ గారు బాగున్నారా? హ్యాపీ దివాళీ మీకు, మీ ప్రేక్షకులకు అందరికీ కూడా హ్యాపీ దివాళీ. భరత్ గారు హ్యాపీ దివాళీ. శ్రవణ్ గారు, సో ఎట్లా నడుస్తుంది జూబ్లీ హిల్స్ క్యాంపెయిన్? మీరు ఇన్ఛార్జ్ ఉన్నారు, షేక్పేట్ డివిజనా? షేక్పేట్ డివిజన్ లో ప్రశాంత్ రెడ్డి గారు, నేను, తర్వాత జీవన్ రెడ్డి గారు, షకీల్ గారు, ఇంకా చాలా మంది అందరం కోఆర్డినేట్ చేస్తా ఉన్నాము. ఓకే ఓకే. సో కేసీఆర్ ప్రచారం చేస్తారా? స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ లో పెట్టారు. అరే ఇంకా అది పార్టీ పరమైనటువంటి ఒక నిర్ణయం జరిగితే తప్పనిసరిగా మీకు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాము. బట్ లాట్ ఆఫ్ స్పెక్యులేషన్స్ ఆర్ హ్యాపెనింగ్. బట్ నాకు తెలిసినంత వరకు మాత్రం ఈ ఎన్నిక కేసీఆర్ గారు ప్రచారం చేయవలసిన అవసరం కూడా లేదని అనుకుంటా ఉన్నాను. వారి స్ఫూర్తితో మేమంతా ఫీల్డ్ లో పనిచేస్తున్నాం. వారు లేరన్నటువంటి ఒక భావనతో ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఉన్నారు, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా ఉన్నారు. ముఖ్యమంత్రిగా వారు లేకుండా పోయినారు, తర్వాత వారు ఉంటే బాగుండు అన్నటువంటి ఒక భావనతో ఉన్నారు. కాబట్టి వారు ప్రచారం చేసినా, వ్యక్తిగతంగా ప్రత్యక్షంగా ప్రచారంలో రాకపోయినా, అంటే కొన్ని బై ఎలక్షన్స్ లో ఇప్పుడు కేసీఆర్ చేయలేదు. ఎగ్జాంపుల్ దుబ్బాకలో అసలు పాల్గొనలేదు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అప్పుడు 48 బీజేపీకి వచ్చినప్పుడు కూడా చేయలేదు. చేసిన సందర్భాల్లో హుజురాబాద్, మునుగోడులో సక్సెస్ అయింది. సో అట్లా ఏమన్నా కన్సిడర్ చేస్తారా, లేకపోతే తన అవసరం లేదనుకుంటున్నారా కేసీఆర్? ఒకవేళ నేను అట్లా అంటలేను. వారి ఆలోచనల మేరకు, వారి ఇచ్చినటువంటి ఒక మార్గదర్శనంలో మేము ఈ రోజు అటు హరీష్ రావు గారు, తర్వాత కేటీఆర్ గారు, వీళ్ళ యొక్క నాయకత్వంలో మేము పనిచేస్తా ఉన్నాం. అన్ని డివిజన్లలో కూడా స్ఫూర్తితోటి కార్యకర్తలు, తర్వాత క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఒక మంత్రాంగం అంతా కూడా అద్భుతంగా నడుస్తా ఉంది. కాబట్టి ఇది నా దృష్టిలో ఇట్స్ అ ఫోర్గాన్ కన్క్లూజన్ దట్ బీఆర్ఎస్ పార్టీ ఈజ్ విన్నింగ్ ఇన్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్. ఇట్స్ అ ఫోర్గాన్ కన్క్లూజన్. ఇవాళ ప్రజలు, మీరు ఇంతకుముందు ప్రిల్యూడ్ లో మాట్లాడుతూ అంటా ఉన్నారు కదా, మోడీకి వ్యతిరేకంగా ఓటు వచ్చింది, వారికి వ్యతిరేకంగా ఓటు వచ్చింది అని చెప్పండి. నాకు తెలిసి జూబ్లీ హిల్స్ లో ఇవాళ ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ రెడ్డి గారికి, ఆయన ప్రభుత్వానికి ఒక తగిన గుణపాఠం చెప్పాలా. ఆయన ఒక నిరాటంకంగా, ఒక అడ్డు అదుపు లేనటువంటి ఒక నిరంకుశ చక్రవర్తి లెక్క అవినీతికి పాల్పడుతూ ఇవాళ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఒక దోపిడీ వ్యవస్థ నడిపిస్తున్నటువంటి ఒక పరిస్థితి, బ్రాండ్ హైదరాబాద్ ను విధ్వంసం చేసిన పరిస్థితి, కనీస రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా నడవకుండా దాన్ని మొత్తం సర్వనాశనం చేసిన పరిస్థితి, అటు బస్తీ దవాఖాన లాగమైపోయినాయి, విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. ఇట్లా అనేక రకాలైనటువంటి ఒక విధ్వంసాలకు పాల్పడి విచ్చలవిడి అవినీతికి పాల్పడ్డటువంటి ఒక రేవంత్ రెడ్డి గారికి తగిన గుణపాఠం చెప్పాలా అని ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. కాబట్టి ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ అ ఫోర్గాన్ కన్క్లూజన్. కాబట్టి కేసీఆర్ గారు వచ్చి ప్రచారం చేయవలసిన అవసరం కూడా లేదేమో అనుకుంటా ఉన్నాను. ప్రజలే ప్రచారకర్తలుగా మారిపోయినారు ఇవాళ. కేసీఆర్ గారి ప్రభుత్వంలో లబ్ధి పొందినటువంటి ఒక పథకాల లబ్ధిదారులే ప్రచారకర్తలుగా మారినటువంటి ఒక పరిస్థితి. కాబట్టి దిస్ ఎలక్షన్ ఈజ్ గోయింగ్ టు టీచ్ ఎ బీఫిటింగ్ లెసన్, ఒక పెద్ద లెసన్ ఇవాళ కేసీఆర్, మన రేవంత్ రెడ్డి గారికి ప్రజలు చెప్పబోతా ఉన్నారు. ఇది తెలంగాణ సమాజం అంతా కూడా కోరుకుంటుంది. మొత్తం తెలంగాణ సమాజం జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ఒక ప్రతి ఓటర్ వైపు చూస్తా ఉంది. ఈ ప్రభుత్వం మోసం చేసినటువంటి ప్రభుత్వానికి, దగాకు గురి చేసిన ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని. కాబట్టి జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా అదే తీరులో ఆలోచిస్తాం. ఇప్పుడే మేము షేక్పేట్ లో కొంతమంది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి 80, 90 ఏళ్ల వృద్ధులు తిడుతున్నారండి. ఎంత బలంగా తిడుతున్నారు అని అంటే, ఈ ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసింది, అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తానికి మోసం చేసి పడేసినాడు. 42% రిజర్వేషన్ అన్నాడు. ఆ 42% రిజర్వేషన్ మొత్తం గంగలో పోసినట్టే అయిపోయింది. మనం కూడా టీవీ చర్చల్లో చాలా సార్లు మాట్లాడుకున్నాం. 42% రిజర్వేషన్, ఎవ్రీ స్టెప్ దట్ హీ హస్ టేకెన్ అప్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ బిల్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుండి మొదలుకుంటే లాస్ట్ లో GO9, తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టు, ఇదంతా కూడా ఒక డ్రామా నడిపినాడు. డ్రామా కంపెనీ నడిపి వాళ్ళ బీసీల నోట్లో మన్ను కొట్టినటువంటి ఒక వైనం కావచ్చు, 4,000 రూపాయల పెన్షన్ కావచ్చు, మహిళలకు 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం కావచ్చు, వికలాంగులకు 6,000 రూపాయలు కావచ్చు, నిరుద్యోగులకు 4,000 రూపాయల పథకాలు కావచ్చు, అలవెన్స్ ఇస్తా అన్న విషయం కావచ్చు, నిరుద్యోగుల క్యాలెండర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక పెద్ద ఎత్తున ప్రజలకు
మోసానికి గురైనం, దగాకు గురైనం అని చెప్పని భావిస్తా ఉన్నారు. ఈయన కళ్ళెమేయాలా, ఈయనకు తొడపాశం పెట్టాలా. ఇది పెడితేనే తప్పనిసరిగా ఈయన దారికి వస్తాడు, మళ్ళా మన మాట వింటాడు. లేకపోతే విచ్చలవిడి దోపిడీకి పాల్పడతాడు, ఫ్యూచర్ సిటీ అంటాడు, దోపిడీకి పాల్పడతాడు, మూసీ నది అంటాడు, విధ్వంసానికి ఇప్పుడు సిటీ